ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కారు. 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి అబద్ధాలు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు. ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి. ఇచ్చిన చెక్కులే మళ్ళీ ఇస్తూ మహిళలను రేవంత్ సర్కారు మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాలకు 2 సార్లు అవే చెక్కులు ఇచ్చారని, అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎస్ఎస్జి సభ్యులకు 2024 నవంబర్ 19న వరంగల్లో రుణబీమా ప్రమాద బీమా చెక్కులను సీఎం అందజేశారని, మళ్ళీ అవే చెక్కులను ఈ ఏడాది మార్చి 8న హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి పేరిట నిర్వహించిన సభలో సీఎం అందజేసేదని ఈ రకంగా ఈయన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, ఈయన ఇదేదో మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కారు 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదని ఏదో సరే ఈయన వాస్తవమే మాట్లాడుతున్నాయని అనుకుందాం. ఈయన వాస్తవమే యథార్థంగా మాట్లాడుతున్నాయని అనుకుందాం. మనం ఇప్పుడు ఈయన యథార్థతనం ఏంది, ఈయన ఏ రకంగా మరి ఇక దారి తప్పిన ధర్మానికి దారి చూపిస్తుండు, ధర్మానికి ఈయన ఏ రకంగా కట్టుబడి ఉన్నాడు, అసలు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనము ఈయన ఇక మరి ఎంత పెద్ద వాస్తవంగా అంటే ఏ రకంగా ఈయన వాస్తవాలు మాట్లాడతాడు అనేది ఒక్కసారి మనము గిన్నె ఇందాం. జూమ్ పెట్టు. అయిపోయి ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడుపడుతురు అంటుర్రు. ఈయనే మరి వాస్తవాలనే మాట్లాడే మనిషి ఈ రకంగా చేస్తుర్రు. ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుండు. నేనేమన్నా అసెంబ్లీలో కలిస్తే సారు మరి కాంగ్రెస్ వాళ్ళు కులగాన చేస్తుంటే మీరు అడ్డుపడుతుర్రట, మరి 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఏదో ఇదవుతారో అనేది కూడా మీకు భయం పట్టుకుందట. అమ్మ కాంగ్రెస్ వాళ్ళకు మంచి పేరు వస్తుందని మీకు ఏదో భయం పట్టుకుందట అన్నట్టుగా మాట్లాడబోతుంటే, మరి కాంగ్రెస్ వాళ్ళు బీసీ కులగాన చేస్తుంటే మరి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు సారు అంటే నోరు కూడా తెరవాలి. ఏందా ఏదో ఎక్కిరిచ్చినట్టుగా ఏందా అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు కులగాన చేస్తుంటే మరి మీరు అడ్డుపడుతున్నాడు సారు అంటే ఇక నీకెందుకు నోరు మూసుకొని కథం తోక జాడిచ్చి కథం కారెక్కి పోతూనే ఉండు. మరి నువ్వు యథార్థం మాట్లాడేటువంటి వైతివి, వాస్తవాలు మాట్లాడేటువంటి వైతివి, మరి ఎందుకో మరి కులగాన గిట్లా అంటే మరి అట్లా కాదే, గిది గిట్లా గీ వరుస గిది గీ కథ గిది కాంగ్రెస్ వాళ్ళు గిట్ట చేస్తుర్రు, అసలు మర్మం గిది, లోగుట్టు గిది, ఈ గుట్టును మేము గిట్ట రట్టు చేస్తామనేది మరి నువ్వు చెప్పాలి కదా. అది ఏది తేడా చేయకుండా తమాషగా ఉర్రికి కార్లో కూర్చొని బుర్ర జారిపోయిండు. ఇగో గిది కథ. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడేదంతా మనకు ఏమనిపిస్తుంది, హరీష్ రావు ఇక ఈయన ఏది మాట్లాడినా ఇక గదే బొలిపోతే అని అనిపిస్తుంది ఇప్పుడు. నైరుతిలో వర్షాలు. ఈసారి ఏపీలో మంచి వర్షాలు. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నైరుతి సీజన్లో నుంచి వర్షాలు కురవనున్నాయి. గత ఏడాది కోస్తాలో శ్రీకాకుళం, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. ఈ ఏడాది మాత్రం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే అత్యంత ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నదని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈసారి
జర వానలు ఎక్కువ పడతాయట, కాలం బగ్గ అవుతుందట, ఈ కాలం చల్లగుండ, ఈ కాలం ఏం కాలమో కానీ అంగు తప్పిన కాలం అవుతుంది, అదును తప్పిన కాలం అవుతుంది. ఇక మరి కళ్ళాలల్లా ఒడ్లను నానబెడుతుంది, మొలకలల్లో పెడుతుంది, వర్షాలల్లా వడగండ్ల రాళ్ళు పడి ఒడ్డు మొత్తం రాలిపోయి నేలమట్టం అవుతున్నాయి. పాపం అన్నదాతలు అయితే రైతన్నలు అగోరిస్తారు. 6 కాలం చేస్తుంది, ఏమైపాయే మా పంట, ఎట్లయిపాయే, గంగల పోసినట్టు అయిపాయే. ఈ వానదేవుడు పగబట్టి రావాల్సినప్పుడు ఏం వస్తలేడాయే, వద్దన్నప్పుడు ఏం ఊకుంటలేడాయే. ఇక ఈ శాఖలు ఏం గిట్ట చెప్తారు. ఈసారి బ్రహ్మాండంగా ఉన్నాయట వానలు. ఆ వానదేవుడు ఎప్పుడు రావాలనో ఎప్పుడు పోవాలనో ఎక్కడ వశపడని రోజులు అయిపోయినాయి. రైతన్నకు షెడ్డో పడ్డు ఇన్ని నీళ్ళు అయితే పంట చేను మంచిగా బతుకుతుంది, ఇన్ని గింజలు వంతాయి, లోకానికి ఇంత బువ్వ పెట్టే భాగ్యం దొరుకుతుంది అనేది రైతన్నలు అఘోరించినప్పుడేమో వానదేవుడు రాడు. ఇక అది ఎటనో గట్ట కష్టపడి ఇటో అటో నిగ్గి అది ఒక కొలిక్కి వచ్చినాక దాన్ని పగ్గం పాడు చేసేందుకు ఈ వానదేవుడు ఇప్పుడు మోపై కూర్చుండు. ఇక మరి ఈసారి అట కాలం బగ్గం ఉందట, పంటలు బ్రహ్మాండంగా వంతాయట, భూములు మొత్తం జాలు పడతాయట. చూడాలి మరి ఎట్టయితే. సాక్షి మన పథకాలతో మోదీ ఉక్కిరి బిక్కిరి. ఇక తెలంగాణ సంక్షేమ పథకాల దెబ్బ ఇప్పుడు మోడీ సారు అబ్బా అంటుండట. నేను ఏదో అనుకొని ఏదో చేద్దామని తెలంగాణలో బాగా చేద్దామనుకుంటే వీళ్ళు సన్నబియ్యం అని, అదని ఇదని, భూభారత్ అని, ఎస్సీ వర్గీకరణ అని, పీసీ కులగణన అని, వీళ్ళేదో చేస్తట్టే ఊరుగా నా చేతికి వస్తట్లేదుగా తెలంగాణ అని ఇప్పుడు పెద్ద మనిషి కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద ఇక మరి ఉక్కిరి బిక్కిరి, పథకాలకు ఉక్కిరి బిక్కిరి అయ్యి ఆయన కూడా కాకనబోరుతుండట వీళ్ళ మీద. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మన కులగణన రాజకీయంగా మోదీకి మరణ శాసనం, కులగణన గేమ్ చేంజర్ అయ్యింది, బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుంది. కంచె గచ్చిబౌలి భూములపై అంతా కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ చెప్పాడు, కిషన్ రెడ్డి అమిత్ షాకు చెప్తే ఆయన మోదీకి చెప్పాడు. మోదీ బుల్డోజర్లు జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణను అధిష్టానం ఫ్రీజ్ చేసిందన్న ముఖ్యమంత్రి. 5 కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపు. మొత్తం మీద రేవంత్ దెబ్బకు మోదీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుందట, సంక్షేమ పథకాలతోటి మోతం మోగుతుందట. మన ప్రభుత్వానికి మంచి పేరు, సాఫీగా నడిచే